శారీ కట్టినప్పుడు ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని కింద కుచ్చుల దగ్గర సరి చేయమంటాం కదా! అలాంటి అవసరం లేకుండా ఇది చూడండి చాలా ఈజీగా అవసరం పడుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. శారీకి ఏం లేదు. ఇక్కడ నేను ఐరన్ చేయట్లేదు, బాక్స్ ప్లీటింగ్ కూడా చేయట్లేదు. ఇది స్టిఫ్‌గా ఉన్న శారీస్‌కి చాలా మంచిగా సెట్ అయితుంది. శారీకి ఇట్లా 2 చేతులు వెడల్పు ఎంత కావాలనో అంత తీసుకోండి. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళంటే ఇంకా కొంచెం కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతది. ఇక్కడ నేను 2 చేతులు ఎంత వస్తుందో అంతవరకి తీసేసాను. ఇక్కడి నుంచి ఎక్కడైతే మనం ఎండ్ అయిపోతుందో అక్కడి నుంచి ఒక 6 కుచ్చులు లావుగా ఉన్న వాళ్ళైతే 5 కుచ్చులు తీసుకోండి. అలా తీసుకొని మొత్తం సమానంగా వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం స్టిఫ్‌గా ఉన్న శారీస్ అయితే ప్లేట్స్ ఎప్పుడైనా గానీ కొంచెం పెద్ద పెద్ద ప్లేట్స్ తీసుకోవాలి. దానివల్ల ఏమైతదంటే మనకి స్టమక్ దగ్గర ఎత్తుగా రాకుండా కొంచెం ఫ్లాట్‌గా అయితే కనిపిస్తుంది. అలాంటి టైంలో మనం చిన్న చిన్న బావుంటాయి కదా అనేసి చిన్నయి తీస్తాం కదా! చిన్నయి తీయడం వల్ల స్టమక్ దగ్గర ఎత్తుగా అనిపిస్తుంది. ఎంత పెద్ద ప్లేట్స్ తీస్తే అంత మంచిగా అందంగా కూడా కనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇక్కడ స్టిఫ్‌గా ఉన్న శారీ ఇది. దానికి కోసం నేను కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్స్ తీసుకున్నాను. ఒక 6, 7 కొంతమందికి 5 వస్తాయి. దాన్ని బట్టి 6 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 6 తీసుకున్నాను. 6 తీసుకొని దాన్ని ఈక్వల్‌గా చేసుకొని ఒక పిన్ను పెట్టేసేసుకోండి. తర్వాత మీరు ఆ పిన్ అవసరం లేదంటే తీసేయొచ్చు. నేను ముందుగానే ఆ పిన్ అనేది పెట్టేసుకొని మనకి ఇంకొకళ్ళ హెల్ప్ ఉండద్దు అనేసి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలానే పెట్టి ఐరన్ కూడా చేసుకోవాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ కూడా అవసరం లేదు ఇలాంటి శారీస్‌కి. సిల్క్ శారీస్‌కి అయితే అసలే అవసరం లేదు. ఇక్కడ నేను పిన్ సెంటర్‌లో కూడా ఒకటి పెట్టాను చూసారా? అట్లా పైన ఒకటి ఈక్వల్‌గా చేసుకొని సెంటర్‌లో ఒకటి అలా చివరి వరకు ఈక్వల్‌గా చేసేసుకోండి. ఇప్పుడే చేసేసుకోండి. ఇక్కడ చూసారా మనకి కింది వరకు ఈక్వల్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇంకొకళ్ళ హెల్ప్ అవసరం లేదు అని చెప్పాను కదా! ఈ ప్లేస్‌లోనే ఇలా తీసుకున్న తర్వాత దాన్ని గోడకి ఇలా పెట్టేసేసి ఇంట్లో దువ్వెన ఉండేది కదా! దువ్వెన గానీ లేకపోతే ఇంకేదైనా వెయిట్‌గా ఉన్నది ఏదైనా గానీ తీసుకొని ఆ ప్లేట్స్ మీద ఇలా మెల్లగా మూవ్ చేయండి. ప్లేట్స్ అన్నీ అణిగిపోయి నీట్‌గా వచ్చేస్తది. మనకి ఇంకొక మనిషి చేస్తే ఎంత నీట్‌గా వచ్చిద్దో దానికన్నా ఎక్కువ నీట్‌గా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ వీడియోలో ఎవరి హెల్ప్ లేకుండానే మనకైతే ఇట్లా ఈజీగా అయితే అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అలానే శారీ కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి కొంచెం కింది దాకా వంగడం కొంచెం ఇబ్బందిగా అనిపించిన వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా అవసరం పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా నచ్చితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక కొత్త